ఫస్ట్ యాజ్ ఆల్వేస్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ తోటి స్టార్ట్ చేద్దాము క్లాసు. సో క్విక్గా క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Last one, breathe in, breathe out. Rub your palms. ఐస్ పైన పెట్టుకోండి చేతులు. నమస్తే and open your eyes. Thank you. So we'll get start. Satya, how was your day, Satya? My day is very good. That is good. How was your day, Vasanta? వసంత మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. My day is very good, ma'am. Thank you. Srikanth, how was your day? Yeah, good man. Very good. Very nice. Okay. So మనం స్టార్ట్ చేసేద్దాము. జస్ట్ రీక్యాప్ ఆఫ్ మనం లాస్ట్ వీక్ చేసింది రీక్యాప్. కనపడుతుందా నా స్క్రీన్ మీకు? అనిపిస్తుంది మ్యామ్. ఓకే. సో మనం లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ దీనిపైన బి ఫ్యామిలీ పైన ఫోకస్ చేసాము. అండ్ లాస్ట్ వీక్ వచ్చి యామ్తో మనం సెంటెన్సెస్ ఫామ్ చేసాము. మీకు హోంవర్క్ గుర్తుందా? గుర్తుంది. ఓకే. సో ఇస్సు ఆర్ తోటి సెంటెన్స్లు మెయిన్గా ఫామ్ చేయాలనుకున్నాము మీ హోంవర్క్. సో ఈరోజు యామ్ పైన ఎక్స్పాండ్ చేస్తూ ఇస్సు ఆర్ కూడా మన క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇవి మనం ఇవి మీ వర్డ్స్ ఎగ్జాంపుల్స్. ఓకే. సో క్లాస్ స్టార్ట్ చేయకముందు ఈరోజు మీ 5 words ఉన్నాయా? సత్య, వసంత? ఫైవ్ వర్డ్స్ నోట్ చేసుకున్నారా క్లాస్కి? My words staring. ఓకే. వసంత మీరు? మరి ఇప్పుడు నాది డిస్కనెక్ట్ అయింది మేడం, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓ డిస్కనెక్ట్ అయిందా? ఓకే. అదే వసంత నేను ఏమడుగుతున్నానంటే క్లాస్ స్టార్ట్ చేయకముందు మీ 5 words ఈ వీక్ ఏమైనా నోట్ చేసుకున్నారా మీరు? నేను స్టేరింగ్ ఒకటి, సబ్స్క్రియంట్లీ ఒకటి. సరిగా వినపడలేదు. SUBSEQUENTLY సబ్స్క్రియంట్లీ. సబ్సిక్వెంట్లీ. ఓకే. ఇంకొకటి ఏం చెప్పారు? ఇంకోటి స్టేరింగ్. అంతేనా? ఇంకోటి మీన్ వైల్. గుడ్. ఓకే. సో ఈ సబ్సిక్వెంట్లీ, స్టేరింగ్, మీన్ వైల్ ఇదేమైనా ఇది మీనింగ్ చూసారా సత్య? ఓకే. మీన్ వైల్ అంటే మరోవైపు అని.
మరోవైపు ఐ వుడెంట్ సే మరోవైపు అని అయితే చెప్పను కానీ ఒక్క నిమిషం మీకు మీన్ వైల్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే మధ్యలో అన్నట్టు అనుకోండి. మీన్ వైల్ యు డూ దిస్ అంటాం అనుకోండి, అంటే ఈ పని చేసే మధ్యలో అట్లా. అది ఇంతలో కరెక్ట్ గా తెలుగులో నాకు చెప్పని రాలేదు కానీ మరోవైపు ఇంతలో కాదు, అది మీన్ వైల్ ఇన్ బిట్వీన్ మీన్ అనుకోండి వైల్ అంటే కైండ్ ఆఫ్. మేడం మీన్ వైల్ అంటే ఇంతలో అంతే, కరెక్ట్. ఇంతలో. ఎస్ ఎస్. సో దీంతో ఏమైనా సెంటెన్స్ చేశారా? లేదు మేడం. రైట్ మేడం. ఓకే. ఓకే, ఒక సింపుల్ సెంటెన్స్ ఫామ్ చేస్తాము. షీ వాస్ డ్రైవింగ్ ఫర్ అన్ అవర్. మీన్వైల్ హర్ సన్ హ్యాడ్ లంచ్. ఇది ఒక సెంటెన్స్ అనుకోండి, జస్ట్ ఒక సింపుల్ సెంటెన్స్. షీ వాస్ డ్రైవింగ్ ఫర్ అన్ అవర్, మీన్వైల్ హర్ సన్ హ్యాడ్ లంచ్. ఇది మీనింగ్ అర్థమైందా? ఇది మీకు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైంది మేడం. షీ వాస్ డ్రైవింగ్ ఫర్ 1 అవర్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంతలో మధ్యలో అన్న లంచ్ తిన్నాడు. తిన్నాడు. యా. Meanwhile, her son had lunch. యా. ఓకే సత్య. ఓకే. ఓకే. ఓకే, స్టేరింగ్ అంటే తెలుసా ఇద్దరికి? స్టేరింగ్ అంటే దేన్నైనా చూస్తూ ఉండటం కైండ్ ఆఫ్. అంటే ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏమైనా చూసామనుకోండి, అలా చూడటం. లేకపోతే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా నచ్చిందో, లేకపోతే ఎవరైనా వింతగా ఉంటే వాళ్ళని అలా చూస్తూ ఉంటాం చూడండి, దాన్ని స్టేరింగ్ అంటాం. ఒక 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 ఆబ్జెక్ట్ ను ఒకరిను అలా చూస్తూ ఉండిపోవటం కైండ్ ఆఫ్, దాన్ని స్టేరింగ్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీరెవరైనా చెప్తారా? క్వశ్చన్ అడగాలంటే వై ఆర్ యు స్టేరింగ్. గుడ్ జాబ్ సత్య. వై ఆర్ యు స్టేరింగ్ అనేది వరకే పెట్టుకోవచ్చు. ఆర్ ఇంకొంచెం యాడ్ చేయాలంటే వై ఆర్ యు స్టేరింగ్ అట్ దట్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళని ఎందుకు అలా చూస్తా ఉన్నావు అనేది. ఆర్ వై ఆర్ యు స్టేరింగ్ కూడా ఒక సెంటెన్స్. ఇప్పుడు మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లో వై ఆర్ యు స్టేరింగ్ అనేది కూడా ఒక సెంటెన్స్. ఇంకొంచెం యాడ్ చేయాలంటే వై యు స్టేరింగ్ అట్ దట్ పర్సన్, లేకుంటే ఆబ్జెక్ట్ ఏదైనా. ఓకే. ఓకే, సబ్సిక్వెంట్లీ. అది కూడా మీనింగ్ చూసాను. తదనంతరం అనేది మీనింగ్ అనేది దాంట్లో కరెక్ట్. దట్ ఈస్ కరెక్ట్. అంతే, ఒక పని అయిన తర్వాత, సో నెక్స్ట్ డే అన్నట్టు. సో సంథింగ్ దట్ ఫాలోస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి గ్లోబల్ వార్మింగ్ అనేది వినున్నారా ఎవరైనా? ఆర్ ఓకే, లెట్స్ నాట్ టు గ్లోబల్ వార్మింగ్. ఓకే, హిస్టరీ హ్యాస్
ఎఫెక్ట్ ఆన్ సబ్సిక్వెంట్ జనరేషన్స్. ఇది మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మన హిస్టరీ, ఇప్పుడు జరిగేది ఆర్ జరిగింది, హిస్టరీ అంటే తెలుసు కదా మీకు, జరిగిపోయింది. సో ఆ హిస్టరీ ఎఫెక్ట్ వచ్చి మన సబ్సిక్వెంట్ జనరేషన్స్ పైన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని ఇండియా బ్రిటిష్ కాంక్వర్ చేసింది, ఆ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనకి మోడర్నైజేషన్ కానీ ఏదైనా దాని ఎఫెక్ట్స్ నెక్స్ట్ జనరేషన్స్ లో తెలుస్తూ ఉంటది కదా, అది సబ్సిక్వెంట్లీ. అది సబ్సిక్వెంట్ అనేది ఒక వర్డ్. సో దానికి సబ్సిక్వెంట్లీ అనేది ఒక టెన్స్ లో యూజ్ చేసేటప్పుడు అది వస్తుంది. ఆర్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి షీ హ్యాడ్ హార్డ్ టైమ్ టు ఫినిష్ వర్క్, subsequently she had to resign. సో ఇది ఏంటంటే తనకు వర్క్ ఫినిష్ చేయటం చాలా కష్టంగా ఉన్నింది, సో రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఇంకొక సెంటెన్స్. ఓకే, ఇప్పుడు మీనింగ్స్ అర్థమయ్యాయి వర్డ్స్ వి, అర్థమయ్యాయి. అండ్ ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తాం అనేది. ఓకే, ఇప్పుడు మామూలుగా తదనంతరము అంటే ఇప్పుడు మామూలుగా డివైడ్, ఇప్పుడు నా తదనంతరం నా పిల్లలకి ఇస్తాం అనే దానికి రాదా మేము? అది కూడా రావచ్చు, అది అట్లా రాదనుకుంటా సత్య. సబ్సిక్వెంట్లీ అనేది ఆఫ్టర్, దేర్ ఆఫ్టర్ అని వాడతాం అక్కడ. సో మీరు అనే దాంట్లో ఆ వర్డ్ అక్కడ యూజ్ చెయ్యం జనరల్ గా ఇంగ్లీష్ లో. ఇప్పుడు మీరు అనేది సబ్సిక్వెంట్లీ నా ప్రాపర్టీ నా కిడ్స్ కి వెళ్తుందో సంథింగ్ లైక్ దట్, నా తర్వాత అనేటట్టు కదా మీరు అనేది. సో అక్కడ జనరలీ సబ్సిక్వెంట్లీ వాడం, దేర్ ఆఫ్టర్ మీ అనో ఏదో అంటాం, నా తర్వాత కదా, సో ఆఫ్టర్ మీ అంటాం అక్కడ. ఇక్కడ యూ మర్చిపోయా నేను. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ సో యామ్ ఫైన్ ఫోకస్ చేసాము. సో ఇవి కొన్ని వర్డ్స్ ఇవన్నీ చేసాం. యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అండ్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ ఐ తోటే వస్తుంది యామ్ అనేది చూసాము ఇక్కడ కొన్ని వర్డ్స్. ఇప్పుడు ఇంకొంచెం వెళ్ళి కొంచెం వేరియేషన్స్ చూద్దాం. ఏంటంటే మీకు గుర్తుందా, ఇవి మనం ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఇవి కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ కి ఇవన్నీ యూజ్ చేస్తాము అని చెప్పి చదివాం కదా ఆర్ చూసాం కదా. సో ఇప్పుడు కొంచెం యామ్ యూసేజ్ చేసాం లాస్ట్ టైము, ఇవి ఎట్లా యూజ్ చేస్తామని కూడా చూస్తాం. యామ్ తోటి డిఫరెంట్ వేరియేషన్స్, సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, వర్బ్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, నాట్ సబ్జెక్ట్, సారీ, సబ్జెక్ట్ ఇస్ ఐ హియర్. వర్బ్ వచ్చినప్పుడు ఎలా ఉంటది యామ్ తోటి, నౌన్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, అడ్వర్బ్ వచ్చినప్పుడు, ప్రపోజిషనల్ ఫ్రేజ్ వచ్చినప్పుడు ఎలా ఉంటది అని జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి తర్వాత ఇస్ ఆర్ తోటి వర్డ్స్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం సిమిలర్ గా. ఓకే, ఈ రోజు క్లాస్ లో అది చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం మనం ఇదైతే కామన్ యామ్ తోటి కదా, ఐ యామ్. ఏ సెంటెన్స్ అయినా ఐ యామ్ కానీ యామ్ ఐ తోటి కానీ స్టార్ట్ అవ్వద్ది. యామ్ యూస్ చేసేటప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు యామ్ ఐ అని వస్తుంది, మనం ఒక చెప్పేటప్పుడు యామ్ ఐ యామ్ అని వస్తుంది అంతే. ఓకే, సో ఇది కామన్ మనకి. ఇప్పుడు నౌన్ కదా, మనం ఫస్ట్ ఏమనుకున్నాం, నౌన్ తోటి ఎలా వస్తుంది అని చూద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అనుకోండి, ఐఎమ్ అన్ ఇంజనీర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. అట్లే ఇప్పుడు ఇంకెవరైనా డాక్టరో లేకపోతే హౌస్ వైఫ్, హోమ్ మేకరో ఏదైనా, సో అట్లా
మనం ఇంట్రడ్యూస్. సో ఇక్కడ ఏంటంటే ఇంజినియర్, డాక్టర్, హౌస్ వైఫ్ ఇవన్నీ వచ్చి నౌన్స్ అన్నమాట. అంటే నా గురించి డిఫైన్ చేస్తున్నా అది. సో ఐ యామ్ సంథింగ్, రైట్? సో దట్ ఈస్ అ నౌన్. సో అది ఒక వేరియేషన్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ? ఇంకొక సెంటెన్స్ ఆర్ టూ. I am teacher. I am a teacher. Yeah. Good. ఓకే. ఇప్పుడు ఇదే ఇప్పుడు మనం మిగతా వాటికి వెళ్ళక ముందు ఇప్పుడు యామ్ తోటి నౌన్ తోటి చేసాం కదా. ఇప్పుడు యూ వాంట్ టు డూ, ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఇస్సు ఆరు మిమ్మల్ని చేయమన్నా కదా. సో ఇప్పుడు మీరు సెంటెన్సెస్ చెప్తారా నౌన్ తోటి ఇస్సు ఆర్ యూస్ చేసి? ఇప్పుడు నౌన్ కి ఇట్లా ఎగ్జాంపుల్స్ చూసాం. ఐఎమ్ అ డాక్టర్, ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ అ టీచర్ అండ్ సంథింగ్. సో ఇప్పుడు ఇస్సు ఆర్ తోటి సిమిలర్ గా సంథింగ్ నౌన్ తోటి వచ్చేటట్టు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఈజ్ ఏ కలెక్టర్. ఏం చెప్పారు సత్య? ఇస్ అ కలెక్టర్ అని వచ్చింది. ముందర ఏం చెప్పారు దానికి ముందు? ఈజ్ ఏ. హీ ఈజ్ ఏనా? ఈజ్ ఏ. ఓకే. ఇస్ అ కలెక్టర్ అన్నారా? ఓకే, గుడ్. ఇట్ ఈజ్ ఏ కార్. ఇట్ ఈజ్ మై కార్. It is my car. Good. Very nice. షీ ఈజ్ ఏ డాక్టర్. Okay. Very good. Okay. Where are you ఇప్పుడు going? Madam, where are you going? ఇట్ ఈస్ అ గుడ్ సెంటెన్స్. ఇది కరెక్టే మీరు చెప్పింది. ఇస్ ఆర్ తోటి చెప్పారు సెంటెన్స్, వెరీ నైస్. బట్ ఇక్కడ మనం గుర్తుందా నౌన్ తోటి చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో నౌన్ లేదు కదా, ఇది యాక్షన్ వర్బ్, విచ్ ఈస్ వెరీ గుడ్. సో వీ విల్ యూజ్ దిస్. ఇంకొక దగ్గర యూజ్ చేస్తాం. ఇప్పుడు నౌన్ తోటి సెంటెన్సెస్ చెప్తారా? Okay. ఓకే. ఇప్పుడు ఇస్ తోటి చెప్పారు కొన్ని సెంటెన్సెస్. సిమిలర్ గా ఆర్ తోటి ట్రై చేస్తారా? ట్రై చేస్తాం. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. సో సత్య, ఇదే ఇందాక చెప్పిన కమెంటే కరెక్ట్. సెంటెన్సెస్ కరెక్ట్. బట్ ఇప్పుడు మనం ఫోకస్ చేసేది మనం నౌన్ పైన ఫోకస్ చేస్తున్నాం కదా. సో నౌన్ తోటి వచ్చేటట్టు ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉండండి. దే ఆర్ డాక్టర్స్. అంతే. మనం ఇక్కడ షీని కొంచెం డిఫరెంట్ గా దే ఆర్ డాక్టర్స్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, అప్పుడు దే ఆర్ డాక్టర్స్, వాళ్ళందరు డాక్టర్స్ అని చెప్తాం కదా. అది. ఆర్ దే ఆర్ సోల్జర్స్, ఆర్మీ పీపుల్. They are students. Yes, they are students. Very good. Children are fun or children are brave, something అట్లా కూడా రాయొచ్చు. ఆర్ ఓకే, సారీ, నేనే తప్పు చెప్పాను. ఇవి కరెక్టే. అది వర్బ్, యాక్షన్ వర్బ్ కింద వస్తుంది, అడ్వర్బ్ కింద, అడ్జెక్టివ్ కింద వస్తుంది నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా. సో యా, దే ఆర్ సోల్జర్స్, దే ఆర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ books. These books are chapter books అంటాం ఇక్కడ. ఆర్ పిక్చర్ బుక్స్. ఓకే. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ నౌన్ తోటి. ఇట్లే మీరు ఇవి, సారీ Madam, there are vegetables.
They are vegetables. Yeah. They are Vegetable. vegetables. Yeah. వీఆర్ తోటే రావా మేడం? We are ఏమన్నారు సత్య? వీఆర్ తోటే సెంటెన్స్ వస్తుంది. ఇదిగోండి చూడండి, దే ఆర్ సోల్డ్ డాక్టర్స్ చెప్పాం కదా, అంటే మనం ఇంకొకరి గురించి చెప్తున్నాం. ఇప్పుడు మనం గురించి చెప్పాలనుకోండి, వీఆర్ డాక్టర్స్ అంతే, ఆర్ వీఆర్ స్టూడెంట్స్. సో ఇక్కడ దే అంటే మనం ఇంకెవరి గురించో చెప్తున్నాము. మన గురించి చెప్పాలంటే మనం గ్రూప్ లో ఉన్నాం అనుకోండి, వీఆర్ ఆల్ డాక్టర్స్ అని చెప్తాం కదా, అది. సో వీఆర్ కూడా వస్తుంది, దే ఆర్, వీఆర్, ఏదైనా గ్రూప్ తోటి. ఇవేంటంటే ఇస్ వచ్చేటడికి జనరలీ సింగులర్, ఒకరి గురించి. వీఆర్ వీఆర్ ఇంటెలిజెంట్. గుడ్ జాబ్. బట్ ఒక్కటి ఏంటంటే ఇంటెలిజెంట్ చెప్తాను నేను. యాక్చువల్గా ఇది ఎందుకు థింక్ చాలా చిన్నది అయిపోతున్నట్టుంది ఇది. ఓకే, వీఆర్ ఇంటెలిజెంట్ ఇస్ గుడ్. ఇది గుర్తుపెట్టుకోండి వసంత, మనం ఇంకొక దగ్గర వాడతాం అది యాక్చువల్గా. ఓకే, ఇక్కడ లాగే వర్బ్ లాగే వీఆర్ ఇంటెలిజెంట్ అనేది వి గురించి డిస్క్రైబ్ చేస్తుంది కదా, సో అది నెక్స్ట్కి వెళ్ళినప్పుడు అది వాడతాం. బట్ ఇది మీకు అర్థమైంది కదా, కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అర్థమైంది. సో నౌ యు నో యామ్ తోటి, ఇస్ తోటి, ఆర్ తోటి నౌన్ ఎలా వాడచ్చు అనేది. సో దీన్ని పెట్టి మీరు ఇక్కడ యూ కెన్ రీప్లేస్. సో ఇప్పుడు మీకు ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఐ యామ్ అంటాము, ఇంకెవరి గురించి అయినా చెప్పేటప్పుడు హీ, షీ, దే అంటాము. మన గురించి మనం గ్రూప్ లో చెప్పేటప్పుడు వి అంటాము. సో ఇస్, ఆర్, యామ్ ఎక్కడ యూస్ చేయాలో ఐ థింక్ మనం కొంచెం డిఫరెన్సెస్ తోటి అన్ని చూసాము. సో ఇంకొకటి గుర్తుందా, మనం లాస్ట్ టైం వేరియేషన్ ఒకటి చూసాం, గుర్తుందా మీకు? ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేసి ఐఎమ్ లేట్ ఫర్ ద క్లాస్ అన్నాం, తర్వాత దాన్ని నెగటివ్, దానికి ఆపోజిట్ సెంటెన్స్ ఎట్లా చెప్పాలన్నాం అంటే ఐఎమ్ నాట్ లేట్ ఫర్ ద క్లాస్ అన్నాం. సో మీకు ఒక్క సెంటెన్స్ తోటి 4 వేరియేషన్స్ నేర్చుకున్నాం కదా లాస్ట్ వీక్. సో సిమిలర్లీ నేను ఇక్కడ అయితే నేను డీటెయిల్డ్ గా వెళ్ళట్లేదు, ఇక్కడ మనం ఇప్పుడు ఫామ్ చేసిన దాంట్లో. బట్ అలానే 4 వేరియేషన్స్ వచ్చేస్తాయి అనమాట ఏ సెంటెన్స్ కైనా. ఇప్పుడు హీఈస్ అ కలెక్టర్ అంటున్నాం, హీఈస్ నాట్ అ కలెక్టర్ అంటాము. ఈస్ హీ అ కలెక్టర్, ఈస్ హీ నాట్ అ కలెక్టర్. సో అలా 4 వేరియేషన్స్. సో ఇప్పుడు మీరు 2 క్లాసెస్ లో ఆల్మోస్ట్ ఒక 100 సెంటెన్సెస్ నేర్చుకున్నట్టే చెప్పాలంటే, అంతేనా? సో అలా మీరు ఏదైనా ఒక చిన్న సెంటెన్సెస్ తోటి వేరియేషన్స్ అవన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని ఆ మాట్లాడేటప్పుడు కూడా వాడండి. నేను లాస్ట్ టైం అన్నట్టు మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారా మీ స్పీకింగ్ బడ్డీ తోటి, ఇంగ్లీష్ స్పీకింగ్ బడ్డీ తోటి? చేస్తున్నాను. ఓకే, ఎవరితోటి, మీ హస్బెండ్ తోటి కంటిన్యూ చేస్తున్నారా వసంత? ఓకే, సత్య మీరు? నేను 1 వీక్ నుంచి బిజీగా లక్ష్మక్క బిజీగా ఉన్నారు, నేనే బిజీగా ఉన్నాను. ఇద్దరం ఆపేస్తున్నాం 1 వీక్ నుంచి. అవునా? ఓకే సత్య, మీరు మీ కిడ్స్ తోటైనా మాట్లాడండి సత్య, ఆపేయకండి అట్లా, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. లక్ష్మక్క బిజీగా ఉంటారు, మీరు బిజీగా ఉంటారు, కానీ మీ పిల్లలతో మాట్లాడుతున్నారు కదా ఎంత బిజీగా ఉన్నా. మాట్లాడతాను. సో ఇంగ్లీష్ లో ట్రై చేయండి. మా హస్బెండ్ నిన్న ఒక స్క్రిప్ట్ ఇచ్చారు మేడం, ఆ స్క్రిప్ట్ అంతా చదివి రేపు డ్యూటీకి వెళ్ళిన తర్వాత అదంతా ఎక్స్ప్లెయిన్ చేయమని నిన్న నైట్ కష్టపడి బయటికి మొత్తం చదివి సగం వరకు చెప్పాను, సగం నిద్ర. సో మీరు కంటిన్యూ చేయాలి వసంత. కరెక్ట్, గుడ్ జాబ్ మేడం, నైస్, గుడ్. ఓకే, మొత్తం స్క్రిప్ట్ రాసి ఇచ్చారు చదవమని, తను చెప్తుంటే
ఇక్కడ నుంచి రాశారు మేడం, ఇదంతా రాసిన స్క్రిప్ట్. ఓ అవునా, ఓకే, నైస్. తను Nice, చెప్తూ nice. ఉంటే రాస్తూ ఉంటే అలా అర్థం అవుతుంది, నువ్వు మళ్ళీ నాకు చెప్పడానికి ఈజీగా ఉంటదని చెప్పి రాయించారు. ఓకే ఓకే, యా అదే రాసుకున్నా గుర్తుంటది, అది మనం మళ్ళీ చదువుకొని మనం మాట్లాడినా గుర్తుంటాయి. యా, వెరీ నైస్, గుడ్. ఓకే, సో నౌ మళ్ళీ షేర్ ఐ థింక్ స్టాప్ చేసినట్టున్నా, ఏదో మళ్ళీ షేర్ చేస్తాను ఒకసారి. ఓకే, సో ఇప్పుడు నౌన్ తోటి చూసాము. ఈ 3 సెంటెన్సెస్ నేను కొంచెం బోల్డ్ చేశాను, ఎందుకంటే ఇవి కరెక్ట్ సెంటెన్సెస్, బట్ మనం ఇక్కడ నౌన్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇవి వేరే దగ్గరలో వాడతాం మనం. ఓకే ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు నౌన్. ఇక్కడ ఇంకొకటి ఏం చూసామంటే మనము అడ్జెక్టివ్ చూసామా ఇక్కడ. సో అడ్జెక్టివ్కి వెళ్ళిపోతాం నెక్స్ట్. ఇప్పుడు యామ్ అడ్జెక్టివ్ తోటి ఎలా వాడతాం అనేది. సో ఇవి కొంచెం ఎగ్జాంపుల్స్ అన్నమాట. అడ్జెక్టివ్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఐ యామ్ హ్యాపీ, ఇప్పుడు నా గురించి డిస్క్రైబ్ చేస్తుంది కదా, నేను నా మూడ్ ఏంటి, ఆ, ఏం చేస్తున్నా, అలా నా గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని, ఆర్ సబ్జెక్ట్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. సో ఇప్పుడు మన మూడ్, ఐఎమ్ హ్యాపీ, ఆర్ ఇన్ జనరల్ ఐఎమ్ ఎమోషనల్ పర్సన్ అంటాం కదా, అది. సో ఐఎమ్ ఎమోషనల్ ఆర్ ఐఎమ్ యాంగ్రీ, ఐఎమ్ షార్ట్, ఇవి జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కదా. సో అడ్జెక్టివ్ ఇప్పుడు అర్థమైందా మీకు, అడ్జెక్టివ్ అంటే ఏంటి అనేది? అర్థమైంది. మనలో సో ఇది దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది, నా గురించి డిస్క్రైబ్ చేస్తుంది, అంతేనా? ఓకే. ఓకే, సో దీంట్లో ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? I am. I am crying. ఓకే, అగైన్ ఇది కూడా నేను బోల్డ్ చేస్తాను, మీకే అర్థం అవుద్ది ఎందుకు బోల్డ్ చేస్తున్నాను తర్వాత అనేది. I am sad. ఎస్, ఐ am sad. ఏం చెప్పారు? ఓకే, జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఐఎమ్ టాల్, ఇట్స్ డిస్క్రైబింగ్ అబౌట్ మీ. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్, యామ్ తోటి ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సిమిలర్ గా మనం ఇక్కడ నౌన్ తోటి ఇస్ అండ్ ఆర్ చేసినట్టు ఎగ్జాంపుల్స్ ఇస్ తోటి ఆర్ తోటి చేద్దామా? ఇవి యామ్ తోటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇస్ ఆర్ తోటి చెప్తారా? He is happy. గుడ్, షీ ఈస్ హ్యాపీ, They are happy. దే ఆర్ హ్యాపీ, గుడ్, We are happy. we are happy. Madam, she is very. Yeah, ఏంటి వసంత? She is very short. He is very Hot. All. hot.
హాటేనా మీరు మేడం, అనేది? షార్ట్ మేడం. షార్ట్. Short. ఓకే. 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 షార్ట్. ఓకే. She is very ఓకే. short. ఓకే. We are స్కూల్ అని వస్తుంది దానికి. ఏమొస్తది? ఇట్ ఈస్ స్కూల్ అని. ఇట్ ఈస్ స్కూలా? యాహ్! కరెక్టే. we both are friends. వి బోత్ ఆర్ Friends. ఫ్రెండ్స్. గుడ్. బికాస్ ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి డిస్క్రైబింగ్ వి కదా, అందుకే. గుడ్. సో యూ గెట్ ద కాన్సెప్ట్. మీకు అర్థమైంది కదా ఇది కాన్సెప్ట్. సో దీంతోటి మళ్ళీ మన వేరియేషన్స్ మనం ఇందాక అనుకున్నాం కదా. దిస్ ఇస్ అ పాజిటివ్ సెంటెన్స్. దీనికి ఆపోజిట్ సెంటెన్స్ ఏముంటది? షీ ఈస్ నాట్ హ్యాపీ. యా, షీ ఈజ్ నాట్ హ్యాపీ. దీన్ని క్వశ్చన్ మార్క్ గా చేయాలి అంటే ఇస్ షీ హ్యాపీ. షీ Is not హ్యాపీ. she గుడ్ happy? జాబ్. ఇంకొకటి నెగటివ్. దీనికి ఆపోజిట్ క్వశ్చన్ షీ హ్యాపీ. Is దీనికి not she ఆపోజిట్ happy. ఇస్ షీ నాట్ హ్యాపీ. ఓకే. సో దీని వేరియేషన్స్ అన్నమాట ఇవి. We are not happy. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ గా. సో ఎవ్రీ టైమ్ వి లర్న్ అ సెంటెన్స్, దానికి ఏంటి ఆపోజిట్ ఏంటి, దాన్ని క్వశ్చన్ గా ఎలా అడగొచ్చు, దాని ఆపోజిట్ క్వశ్చన్ గా ఎలా అడగొచ్చు అనేది మీ మైండ్ లో ఎప్పుడు ఉంటే అది మీరు ఎప్పుడైనా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. మనం ఇది అడగాలనుకున్నాం కానీ దీనికి ఆపోజిట్ ఈ సెంటెన్స్ తెలుసు మనకి, బట్ దీని ఆపోజిట్ ఎట్లా చెప్పాలి అనేది మీకు గుర్తొచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ నేర్చుకునేటప్పుడు దాన్ని ఆ వేరియేషన్స్ కూడా ఒకసారి నేర్చుకోండి. ఓకే. 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 awesome. సో నెక్స్ట్ ఇంకొకటి మనం ఇక్కడ ఏం చదివామంటే అడ్వర్బ్ తర్వాత వెళ్తాము. ప్రపోజిషనల్ ఫ్రేజ్ చెప్తాను ఇప్పుడు. ఓకే. ఇందాక ఇంకొకటి ఓకే సారీ, ప్రపోజిషనల్ ఫ్రేజ్. ప్రపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏంటంటే ఇవి వచ్చి దేనికి హెల్ప్ చేస్తాయి అంటే మనం ఒక ప్లేస్ గురించి కానీ టైము ప్లేస్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అంటాం. ఈ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ లో మీరు చూసారంటే యాక్ట్, యాక్ట్, ఇన్, ఆన్, విత్, ఇవన్నీ ప్రపోజిషనల్ ఫ్రేసెస్ అన్నమాట. సో ఇది ఒక ప్లేస్ కానీ టైం గురించి కానీ హెల్ప్ చేస్తుంది మనకి ఆ సెంటెన్స్ లో యాడ్ చేయడానికి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనే దాని గురించి యాట్ హోమ్ అంటాం కదా, సో అది అక్కడ హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం నౌన్ చూసేసాము, అడ్జెక్టివ్ చూసాము. ఇప్పుడు డిస్క్రైబింగ్ అ ప్లేస్, నేను ఎక్కడున్నాను అనే దాని గురించి మాట్లాడేటప్పుడు ఐఎమ్ అట్ హోమ్, ఐఎమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేను బిల్డింగ్ లో ఎక్కడ ఉన్నాను, అపార్ట్మెంట్స్ లో, నేను ఏ ఫ్లోర్ లో ఉన్నాను అంటే ఐఎమ్ ఆన్ సెకండ్ ఫ్లోర్. ఎవరితోటి ఉన్నాను అనే దాని గురించి విత్ అని వస్తుంది. యా, ఏదో డౌట్ వసంత, మీరు ఏదైనా అడిగారా? సత్య ఆర్ వసంత, సమ్మన్? I am at movie. ఐఎమ్ అట్ ద మూవీ. యా, గుడ్. మూవీ. ఓకే. I am at the
Restaurant. I'm at the restaurant. Yeah. I am with my family, With my family. Good. friends. Family, friends. Yes. Sister, brother, anything. Yeah. Good. I am in college. I'm in college. Correct. ఇక్కడ ఐఎమ్ గురించి మనం ఇప్పుడు యామ్ గురించి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ అనే చెప్తున్నాను. బట్ మీకు ప్రపోజిషనల్ ఫ్రేసెస్ కి జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అన్నాం కదా, అట్లే బుక్ ఇస్ ఆన్ ద టేబుల్. ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రపోజిషనల్ ఫ్రేస్ అనేది మనం కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి మీకు టోటల్ కి అట్లీస్ట్ నౌన్స్ అవన్నీ కామన్ గా మనం వాడతాము. ప్రపోజిషనల్ ఫ్రేస్ అనేది కొంచెం ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ గా ఉంటది. అట్ ఎక్కడ వాడాలి, ఇన్ ఎక్కడ వాడాలి, ఆన్ ఎక్కడ వాడాలి అనేది. అందుకే జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఐ యామ్ కాకుండా. బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ అనొచ్చు కదా. సో అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇక్కడ ఐ యామ్ బదులుగా. ఓకే. సో గుడ్. యామ్ తోటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ఇదే ఇస్ తోటి ఆర్ తోటి చేద్దామా? ఓకే. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసా. Fruits are ఇక్కడికి వెళ్తాను. ఏం చెప్పారు? సారీ వినపడలా. శ్రీకాంత్ మీరేదో He is in చెప్పారు. the శ్రీకాంత్ మీరేదో చెప్పారు. శ్రీకాంత్ శ్రీకాంత్ కెన్ యూ రిపీట్ ప్లీజ్? ఓకే. సత్య మీరేదో సత్య ఆర్ వసంత, ఐ కుడెంట్ సీ ఎవరు అనేది. fruits ఎవరో in the kitchen. table. టేబుల్ Sir, on the He table. is in the kitchen. సరే ఒక్క నిమిషం ఉండండి. సత్య మీరు షీ ఈజ్ ఇన్ ద కిచెన్ చెప్పారు కదా. ఓకే. వసంత మీరు చెప్పండి, ఏదో చెప్పారు ఆన్ ద టేబుల్ అని. On the table. వాట్ ఈస్ ఆన్ ద టేబుల్? Fruits. ఫ్రూట్స్. ఓకే. Fruits on the ఫ్రూట్స్ ఆర్ Fruits. ఆన్ ద టేబుల్. ఓకే. ఐ థింక్ ఇందాక శ్రీకాంత్ ఇదే అన్నారు అనుకుంటా, కానీ నాకు వినిపిలా. షీఈ్ ఇన్ ద మార్కెట్ అను హీఈ్ ఇన్ ద మార్కెట్ అను ఏదో ఉన్నట్టున్నారు. She is in the market. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. నాది మైక్ చెప్పలేదు. నేను తర్వాత రిపీట్ చేసినా కూడా అది అర్థం కాదని చెప్పి ఇంకా ఓకే. ఓకే. యా. అది ఒక్కొక్కసారి క్లారిటీ ఉండట్లేదు నాకు, అందుకే సారీ. ఓకే. ఇంకా She is getting the bus. షీ ఈస్ గెటింగ్ ద బస్. Getting. ఇదేనా సత్య మీరు అనింది? అవును. సో ఇది వచ్చి షీ ఈజ్ ఇన్ ద బస్ అంతే. షీ ఈజ్ ఇన్ ద బస్. ఓకే.
ఓకే. యాట్ ఎగ్జాంపుల్స్ చెప్తారా ఇప్పుడు? ఇస్ ఆర్ ఐ మీన్ ఇన్ ఆన్ అయిపోయింది ఆర్ అంటే అట్లీస్ట్ చూసాం కొన్ని. సో యాట్ We are enjoyed my kids. we are enjoying My with my kids. Okay, good. We are at the movie theater. Okay, We are at the temple. good. We are at the At the temple. temple. Good, very good. We are at the function. We are at the function hall or something. We are at the function hall or some atla. Okay. We are at the relative's house, home. House. ఇదే కొంచెం అంటే ఇది రిలేటివ్స్ అంటే ఏ రిలేటివ్ అయినా అవ్వచ్చు కదా, ఇది జనరల్. సో దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి వీఆర్ ఇన్ మై సిస్టర్స్ హౌస్. ఇప్పుడు సిస్టర్ అనేది చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాం కదా, అప్పుడు ఇన్ వాడతాం. మీకు ఎందుకు ఈ సెంటెన్స్ చెప్పానంటే ఈ వేరియేషన్ చూడటానికి. జనరల్ గా అనేటప్పుడు యాక్ట్ యూస్ చేస్తాము, స్పెసిఫిక్ గా అనేటప్పుడు ఇన్ యూస్ చేస్తాం మోస్ట్ కేసెస్ లో. సో మీకు ఈ స్లైట్ వేరియేషన్ చెప్పడం కోసం ఈ సెంటెన్స్ రాశాను నేను. మీకు ఇక్కడ కొంచెం అర్థమైందా మీకు? ఇది జనరల్ గా రిలేటివ్ అంటే ఏ రిలేటివ్ అయినా అవ్వచ్చు, ఇది చాలా స్పెసిఫిక్ గా మా సిస్టర్ ఇంట్లో అనేటప్పుడు ఇన్ అని వాడతాం. స్పెసిఫిక్ గా తెలిసినప్పుడు ఇన్ అంటాం. టెంపుల్లో ఉన్నామన్నప్పుడు కూడా ఇన్ వాడాలి కదా మేడం. వీఆర్ ఇన్ ద టెంపుల్. అది ఇంటర్చేంజబుల్ గా వాడొచ్చు. ఓకే, వీఆర్ ద టెంపుల్. సో ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్పనా నేను ఇప్పుడు? వీఆర్ ఇన్ ద టెంపుల్ అంటే టెంపుల్ లోపల ఉన్నాము మనము అని. ఓకే, ఆ టెంపుల్ కి బౌండరీస్ ఉంటాయి కదా, సో టెంపుల్ లోపల ఉన్నాం. వీఆర్ అట్ ద టెంపుల్ అంటే టెంపుల్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు టెంపుల్ బయట ఉండొచ్చు, టెంపుల్ దగ్గరగా ఉండొచ్చు, ఆర్ టెంపుల్ లోపల ఒక దగ్గర ఉండొచ్చు. అది సో అట్ అంటే క్లారిటీ లేదు, ఎక్కడో ఉన్నాం, టెంపుల్ దగ్గర ఉన్నాం అంతే. బట్ ఇన్ ద టెంపుల్ అంటే టెంపుల్ లోపల ఉన్నాం. సో అది స్పెసిఫిక్ గా ఉండేటప్పుడు ఇన్ వాడతాం, అంత స్పెసిఫిక్ గా లేనప్పుడు అట్ వాడతాం. అది డిఫరెన్స్. సో రెండు వాడొచ్చు సత్య, మీరు అనింది కరెక్టే. సో రెండు వాడొచ్చు, వీఆర్ అట్ ద టెంపుల్ అనొచ్చు, వీఆర్ ఇన్ ద టెంపుల్ అనొచ్చు. లోపల ఉండేటప్పుడు ఇన్ అంటాము, ఆ టెంపుల్ దగ్గర ఉండేటప్పుడు బయట కాకపోవచ్చు, లోపలైనా అవ్వచ్చు, దగ్గరలో అవ్వచ్చు, అట్ అంటాం. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. గుడ్ జాబ్. ఓకే, ఈ సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి, అందుకే నేను ఇది ఫోకస్ చేసింది స్పెసిఫిక్ గా. ప్రపోజిషనల్ ఫ్రేసెస్ లో యాట్ టు ఇన్ చాలా వరకు ఇంటర్చేంజబుల్ గా వాడతాము, తప్పు కాదు. బట్ ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇన్ అనేది చాలా స్పెసిఫిక్ గా ఉండేటప్పుడు చెప్తాము, అట్ అనేది దగ్గర దగ్గర ఉండేటప్పుడు చెప్తాం. ఓకే, మీకు ఈ డిఫరెన్స్ అర్థమైందా సత్య? అర్థమైంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఐ థింక్ లాజికల్ గా బ్రేక్ తీసుకుందాం. నేను యాక్చువల్ గా వర్బ్స్ కూడా ఈరోజు చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేదంతా. సో అండ్ ఈరోజు మనము సో స్పెసిఫిక్ గా లాస్ట్ టైం జనరల్ ఎగ్జాంపుల్స్ చూసాము యామ్కి. ఈరోజు స్పెసిఫిక్ గా ఒక నౌన్ తోటి ఎలా వాడాలి, అడ్జెక్టివ్ తోటి ఎలా వాడాలి, ప్రపోజిషనల్ ఫ్రేసెస్ తోటి ఎలా వాడాలి అని చూసాము. బోత్ యామ్, ఇస్, ఆర్ అన్ని చూసాము. సో మీకు హోంవర్క్ ఏంటంటే మీ 5 words
ఐ థింక్ శ్రీకాంత్, మీరు ఈ క్లాస్లో ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కాబట్టి జస్ట్ ఒక హెడ్స్, అంటే మేమే హోంవర్క్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు జాయిన్ సబ్సిక్వెంట్ క్లాసెస్, హోంవర్క్ జనరల్లీ మనకేముంటుందంటే 5 న్యూ వర్డ్స్ యాడ్ చేసుకోవాలి మన వొకాబులరీకి ఆ వీక్లో. మేడం సో అది మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఏమైంది? ఓ, డ్రాప్ అయిపోయారా? ఓకే 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 ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ వసంత. అయితే మీకైతే హోంవర్క్ తెలుసు, మనకు 5 న్యూ వర్డ్స్ ఇంటూ అవర్ వెకాబులరీ. దాంతోపాటు ఈ సెంటెన్సెస్ ఫార్మేషన్, ఆ వర్డ్స్ ఈ మనం ఈరోజు చూసాం కదా, వాటిల్లో యూస్ చేసేటట్టు ఏమైనా ఉంటే అది చూడండి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఇదే ఇలానే ఫార్మాట్ తోటి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం వర్బ్స్ తోటి ఎలా వాడాలి, యాక్షన్ వర్బ్స్ తోటి ఎలా వాడతాం యామ్, దాంతోపాటు ఇస్ ఆర్ కూడా ట్రై చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్కి మనం బీ ఫ్యామిలీలో అట్లీస్ట్ ఆ ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్లో వాడేవన్నీ ఫినిష్ చేసేస్తాం. తర్వాత పాస్ట్ టెన్స్లోకి వెళ్తాం నెక్స్ట్ క్లాస్కి. ఓకేనా? ఓకే మేడం. మీకేమైనా క్వశ్చన్స్ కానీ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సత్య ఆర్ వసంత? లేదు మేడం. ఓకే ఓకే, సో గ్రాటిట్యూడ్ తోటి ఎండ్ చేద్దాం అయితే. ఓకే మేడం. ఓకే, వసంత మీరు చెప్తారా ఫస్ట్? Today gratitude my parents and God and friends. ఐ థింక్ స్టక్ అయినట్టుంది వసంత, అది. వినిపిస్తుందా? బ్రేక్ అవుతా ఉంది వసంత. వినిపిస్తుందా? హలో మ్యామ్, మీది స్టక్ అవుతా ఉంది వసంత మధ్యలో. సత్యం చెప్పండి క్లాస్ లో. యా, సత్య మీరు చెప్పండి. సత్య. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ. ఎందుకు సత్య? రోజు అందరు పిల్లలు, మీరు క్లాస్, అందరు ఫుల్ సాటిస్ఫాక్షన్, అమ్మ వాళ్ళు, హస్బెండ్, అందరూ. గుడ్, వెరీ గుడ్. ఓకే, నా గ్రాటిట్యూడ్ చెప్తాను, తర్వాత వసంతకు వీలైతే చెప్తారు, లేకపోతే చూద్దాం నెక్స్ట్ క్లాస్. సో నా గ్రాటిట్యూడ్ మీరు అన్నట్టు అందరికీ అండ్ గాడ్కి, టు ఈ లైఫ్, గుడ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ గాడ్కే చెప్తాను నేను ఈరోజు. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్స్ ఆల్ బికాస్ హీస్ హెల్పింగ్ అస్, హీ ఆర్ షీ ఈస్ హెల్పింగ్ అస్. గాడ్ హెల్ప్ చేస్తుంది అది. సో వసంత మీరు బ్యాక్ వచ్చారా, లేకపోతే ఇంకా ప్రాబ్లం ఉందా? టుడే గ్రాటిట్యూడ్ మై హస్బెండ్ ఓకే, చిల్డ్రన్ ఆల్సో. అక్కడక్కడే అర్థమైంది వసంత. నాకు మీ పేరెంట్స్ చెప్పారు ఫస్ట్, ఇప్పుడేమో హస్బెండ్ కి చెప్పారు ఎంకరేజ్ చేస్తున్నందుకు. అది అర్థమైంది, ఇంకా మధ్యలో బ్రేక్ అవుతుంది. మీకు వినిపించిందా సత్య? చిల్డ్రన్స్ అండి. ఓకే, చిల్డ్రన్. వాయిస్ స్ట్రక్ అవుతుంది వసంత, స్ట్రక్ అవుతా ఉంది. యా, నెట్ స్లో అయినట్టు. నెట్ స్లో అయింది మేడం. అదే ఓకే ఓకే. అయితే థ్యాంక్ యూ మీ అందరికి కూడా. యాక్చువల్గా గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ యూ. మీరు కన్సిస్టెంట్ గా షో అప్ చేస్తున్నారు. ఐ నో సండే ఈవినింగ్ అంటే మళ్ళీ ఇంకా పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో థ్యాంక్ యూ బోత్. థ్యాంక్ యూ టు మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. గుడ్ నైట్. బాయ్ మ్యామ్.